వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణి చదువుతున్నాం కదా. పీడిఎఫ్ 184 అండి. నిన్న కొంచెం ఒకసారి రీకాల్ చేసుకొని, ఎందుకంటే నరకాసురుని పారిజాతము చెట్టు గురించి వచ్చి అమ్మ ఇంద్రదేవ అవతారంలో వెళ్ళి నరకాసుని లేక్ మధ్యలోకి పిలిపించి బోట్లో రమ్మని గార్డ్స్ ఎవరిని తీసుకురావద్దు, నీకు దేవుడి రహస్యాలు చెప్తానని చెప్పి తీసుకొచ్చి అదే టైంకి కృష్ణుడు వచ్చి తన్ని వధిస్తాడు కదా, చనిపోతాడు కదా. అదే టయానికి మా మాత ఇంత ధైర్యంగా డేంజర్ లో ఉంటానని తెలుసుకోడు వెళ్ళింది. అదే టయానికి కరెక్ట్ టయానికి కృష్ణుడు రాకపోతే ఏంటి అని చెప్పి సుజాత అడుగుతుంది అనమాట. సుమతి చెప్తుంది. సుమతికి అంజలి చెప్పింది ఈ కథ అంతా ఆ మాత గురించి, లేదా నాకు తెలిసేది కాదని సుమతి కూడా అంటుంది అనమాట. వీళ్ళ మధ్య జరుగుతూ ఉన్నది. Anjali told me that when Mata returned to Dwaraka, she could see how tired her body was. The whole episode has taken its toll, and yet she was unshaken, her spirit strong, and she immediately came here to see how the women were doing. A few of the young women who had been captivated by Narkasura were rejected by their families when they returned to Dwaraka. It was Mata who settled their minds, restored their sense of dignity, and convinced their families to welcome them back. In all my years here, I have never seen her keys from services to others, and that attitude of hers has been my model and my inspiration. అది అందరి మా చెప్తుందనమాట. మాత ద్వారకాకి తిరిగొచ్చిన తర్వాత నరకాసుడిది యుద్ధం అది అంతా అయిపోయినాక తిరిగొచ్చినాక చాలా టైర్డ్ అయిపోయింది. ఇదంతా ఈ ఇన్ని రోజులు ఆయనతో ఫైట్ చేసి ఇదంతా ఈ ఎపిసోడ్ ఈ పాత్ర అంతా అయిపోయిన తర్వాత కొంచెం తను స్పిరిట్‌గా చాలా స్ట్రాంగ్‌గా అయింది. మళ్ళీ ఎమ్మటే ఇక్కడొచ్చింది. కొంతమంది వుమెన్స్ కూడా ఏం చేస్తున్నారని క్వార్టర్స్‌కి ఇట్లా చూడటానికొచ్చింది. కానీ కొన్ని దాంట్లో ఉన్న యంగ్ వుమెన్స్ నరకాసుని ఆహ్, వాళ్ళ కొన్ని ఫ్యామిలీస్ మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలందరూ ఆయన వలలో పడి ఇరుక్కుపోయారు కదండీ! వాళ్ళందరూ మళ్ళా బ్యాక్ ద్వారకాకొచ్చారనమాట. ఇంక మాత వాళ్ళ మైండ్స్ అన్నీ సెట్ చేసి మళ్ళా బ్యాక్ ఉండేట్టు వాళ్ళని ఫ్యామిలీస్‌ని కన్విన్స్ చేసి వెనక్కి తీసుకొస్తది కదా మాత. ఇదంతా కొన్నేళ్ళు జరిగింది. ఈ ఇలాంటి కేస్‌లో మనం మాత చేసిన సర్విస్ కానీ, పని కానీ, ఆమ గొప్పతనము ఇదంతా మనందరికీ చాలా మోడల్‌గా ఉన్నది. మనం కూడా ఎట్లా ఎదుర్కోవాలి ధైర్యంలో ఇలాంటియి ఇన్‌స్పిరేషన్‌గా కూడా ఉన్నది అని చెప్పి చెప్తుందనమాట. అంజలి చెప్తుంది. సుమతికి చెప్పింది. సుమతి ఇప్పుడు అంజలి చెప్పిందంతా సుజాతకి షేర్ చేసుకుంటుందనమాట అంతా. ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. Sumati, it is so different from what Sita Ma did when she entered Lanka. I asked. She also voluntarily put herself in a great danger so that Sriram could do what needed to be done. As you were speaking, I could not help but see many similarities between those two events. సుమతి చెప్తుంది. సీతమ్మ చేసింది కొంచెం డిఫరెంట్‌గా ఉన్నది. ఎట్లా లంకకి ఎళ్ళింది, ఆమంతగా సీతామాత ఎళ్ళింది కదా! తనంతగా తను వాలంటరీగా తను ఎళ్లి ఆహ్, అందరిని ఇబ్బంది పెట్టకుండా తను ఒక్కటే ఎళ్లి ఇబ్బందిలో ఉంటే రాముడొచ్చి ఎట్లా చేసి ఇదంతా కాపాడి తీసుకొచ్చాడో, అదే కదా! ఇప్పుడు ఇది కూడా కొంచెం దానికి దీనికి పోల్స్తుంటే ఈ మధ్య ఏదో ఒకటిలాగే ఉన్నది. ఆ జన్మలోమో సీతమ్మ అట్లా చేసింది. ఈ జన్మలో రుక్మిణి మాత ఇట్లా చేసింది. కొంచెం సిమిలారిటీస్ ఉన్నది ఈ రెండిటి మధ్య అని చెప్పి అనుకుంటుందనమాట. You are right, Sujata. I had not thought of that. There are many similarities between their lives. As you know, many people believe Mata had been Sita in her previous birth. సుజాత అదే సుమతి చెప్తుంది. "నువ్వు కరెక్ట్ సుజాత. నాకు కూడా ఆలోచన రాలేదు. ఇదంతా చాలా వీళ్ళిద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఆహ్, ఉన్నది. వీళ్ళిద్దరూ పోయిన జన్మలోనేమో సీతామాతగా పుట్టింది. ఈ జన్మలో రుక్మిణి మాతగా పుట్టింది" అని చెప్తున్నారన్నమాట. "I do know," I murmured, "and I have often wondered about that. There are too many indications." నాకు తెలుసు అని అనుకోనేమో ఆశ్చర్యపోతున్నాను. కానీ నాకు కొన్ని కొన్ని తెలుస్తూ ఉన్నది. ఇండికేట్ అవుతూ ఉన్నది. ఇది అని చెప్తుంది. Our time of reflection was about to end,
An hour had flown by, and some women were now entering the garden, perhaps in search of Sumati's assistance. It was time for the morning meal. Let us go fix the food, she said as she rose to leave. I nodded, knowing that this was Martha's teaching. No matter how far one flew into the celestial realms, she would not allow you to fail to tend to everyday needs of earthly life. అదే. ఇప్పటిదాకా వీళ్ళు ఇంకా పొద్దున్నే మీల్స్ టైమ్ అవ్వలేదు. చీకటి పడి కొంచెం అట్లా వెలుతురు రానంత వరకు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంక టైం అయిపోయింది. వెళ్ళిపోవాలి. గంట అయింది. గార్డెన్ దగ్గరికి వేరే వాళ్ళొస్తున్నారు. నేను సుమతి అసిస్టెంట్‌గా వాళ్ళకి ఎవరికి ఏమేం చేయాలో అదంతా చేయాలి. వాళ్ళు ఎతుక్కుంటున్నారు. నేను చేయాల్సినోళ్ళకి అని చెప్పి అని ఎళ్లి మార్నింగ్ మీల్ ప్రిపేర్ చేసి అదంతా ఫిక్స్ చేయటము. అంటే ఏమో తలూపి మాతాస్ టీచింగ్ ఎంత గొప్పగా ఉన్నది ఇది అని చెప్పి ఇదంతా మన దేవుడి రహస్యాలు, సెలెస్టికల్ రియమ్స్ అని చెప్పి అంటున్నారు. ఇదంతా ఎప్పుడు ఎవ్రీడే ఇలా భూమి మీదకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఈ పని ఒకొక్క పని తీసుకొని పని పర్పస్ మీద అని కూడా అంటున్నారు. The departure of Ishan, chapter 16 అండి. Ishan was growing restless. He was 12 years old now and increasingly beginning to challenge me in ways she had not done before. In particular, he wanted to know more about his father and his father's family. He insisted that he remember his father holding him when he was a baby. I dared not contradict him, but wondered how we had came up with this notion. Then I remembered the dream I had had of Uddhav holding Ishan, after which Mata had said that she could make sure Ishan remember his father's love. Could she have embedded my dream as memory in his mind? I wondered. Nothing Mata did would surprise me anymore. అదే. ఇషాన్ ఇంకా పెరుగుతూ ఉన్నాడు. 12 ఏళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు. ఇంగా పెరుగుతూ కొంచెం ఛాలెంజ్‌గా ఉంది. అతను ఇది ఇవన్నీ తెలుసుకోవడానికి ఏమంటున్నాడంటే, ఒక్కొక్కరోజు వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ ఫాదరు ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఇదంతా నాకు తెలుసు. వాళ్ళ ఫాదరు చేయి పట్టుకొని ఉదవ్‌ని ఉదవ్ కదా! వాళ్ళ ఫాదర్ పేరు. ఇషాన్ బేబీ అప్పుడు చేశారు. ఇదంతా కాస్త ఆశ్చర్యంగా ఉన్నది. ఇప్పుడు ఇదంతా తెలుసుకోవడం నాకు ఒక కల నేను గుర్తుపెట్టుకుంటున్నాను. అది నిజము. విషయాన్ని పట్టుకోవటము, ఇదంతా ఒక కల. మాత చెప్తూనే ఉంది. విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఫాదర్స్‌లో ఒకప్పుడు చేస్తాడని ముందే చెప్పింది మాత నాకు. ఇవన్నీ నాకు కల ఈ మైండ్‌లో ఒక మెమరీలాగా ఉండిపోయింది. నేను ఆశ్చర్యపోతున్నాను. మాత ఇంకేమి నాకు ఇంకా ఏమి సర్ప్రైజ్ చేస్తదో నాకు తెలియట్లేదు. ఇంకేమేమి ఉన్నదో ఇలాంటియన్నీ I had never told him the true story of the events that had taken place before we were sheltered in the women's quarters, and was hesitant to do so now. I allowed him to believe that my family had died and that were estranged from Udo's family, but he was no longer satisfied with my answers. యాహ్! నిజం కదా! నెవర్ అంటే నిజంగా జరిగిన కథ ఇషాన్‌తో షేర్ చేసుకోవడం. ఎట్లా జరిగింది? ఎట్లా ఈమె క్వార్టర్స్‌కొచ్చింది? ఇదంతా ఎట్లా నాకు ఈ క్వార్టర్స్‌లో ఉండటానికి, తినటానికి ఇదన్నా ఉన్నది. ఏం చేసుకుంది? ఇదంతా చెప్తుంది గానీ, కానీ ఆమె ఇదంతా నమ్మిట్టు చేస్తుందనమాట. వీళ్ళ ఫ్యామిలీ కూడా నా తరపున ఫ్యామిలీ సుజాత తరపున ఫ్యామిలీ చనిపోయాడని, వాళ్ళ డ్యాడీ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలీదని ఇదని చెప్తుంటే అతను నమ్మట్లేదు. సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. ఏది నువ్వేం చెప్పినా అంత నాకు సాటిస్ఫాక్షన్‌గా లేదు అనే భావనలో ఉన్నాడనమాట ఇషాన్. Another issue has arisen between us, and that was Kansini. The two of them had grown increasingly attached to one another. One day I took him aside and told him that Kansini's father would soon arrange a marriage for her, reminding him that she was from the Kshatriya Varna, while we are Vaishya. She was a few years older than he was, reaching marriageable age. Uh, ఈ
ఈ ఇష్యూని వితౌట్ ఏమో ఫేస్ అవుతుంది. ఇదే కాకుండా నమ్మట్లేదు కాబట్టి ఇషాన్‌తో ఇట్లాంటి ఇష్యూ కాకుండా ఇంకొక ఇష్యూ కూడా ఉంది. ఏంటి అంటే ఇషాన్ పెరిగాడు. కాన్సనీ కూడా పెరిగింది కదా! వీళ్ళిద్దరి మధ్య కొంచెం అటాచ్‌మెంట్ అంతా బాగుంది. ఆడుకోవటము, మాట్లాడుకోవటము, షేర్ చేసుకోవటము ఇలాంటియన్నీ ఉన్నాయి కదా! చెప్పి ఓ రోజు పక్కకు పిలిచి ఇషాన్‌కి కాన్సనీ ఫాదరు కాన్సనీకి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళేమో క్షత్రియ ఫ్యా ఫ్యామిలీ నుంచి వర్ణం నుంచి వచ్చారు. మనమేమో వైశ్యాసు. ఇది కొన్నేళ్ల క్రితమే నాకు తెలుసు. ఇట్లా మ్యారేజబుల్ ఏజ్ కాదు. తనకి నీకు కొంచెం పెద్దగా ఉంది. కొన్నేళ్లు నీకన్నా ఇషాన్ కన్నా పెద్దది ఇయన్నీ అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. In a fit of anger, he had left our room and stayed away for hours. It was the first time that we had truly argued. I knew he must be thinking of his future, wondering if he was to spend the rest of his life in the women's quarters. I realized that this was impossible, but where would we go? We could not remain there much longer with Ishan maturing and developing into a young man. అది. అంతలోకి ఇట్లా చెప్తూ ఉంటే ఇట్లాంటిది నువ్వు కాన్సీ నీకన్నా పెద్దది ఇలాంటియన్నీ చెప్తుంటే అతనికి కోపం వచ్చేసి ఆ ఉన్న గదిలో నుంచి బయటికెళ్ళాడు కొన్ని గంటల వరకు. ఇదే ఫస్ట్ టైము అంత ఆర్గ్యూ చేయటము, ఇది చేయటము అని చెప్పి సుజాత చెప్తుందనమాట. ఎందుకంటే అతను ఆహ్, ఇషాన్ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించటము, తర్వాత ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి? హోమన్ కోర్స్‌లో లైఫ్ ఎట్లా ఉంటది? ఇదంతా తలుచుకుంటూ ఉందనమాట. అది తలుచుకొని ఇదంతా జరిగేది కాదు. ఎక్కడికెళ్తాం తర్వాత? ఇక్కడే చానాళ్ళ నుంచి ఉన్నాం గదా! ఇంక ఉంటామా ఇక్కడ లేదా? ఇషాన్ గూడా పెద్దోడవుతున్నాడు. మెచ్యూరిటీ, డెవలప్‌మెంట్ వచ్చింది. యంగ్ మ్యాన్ ఏజ్‌కొచ్చింది. టీనేజ్ ఏజ్ వచ్చిందని కూడా చెప్తూ ఉంది. When we finally returned to our room that evening, I tried to talk to him, but he was remote and sulky. A few days later, I received word from Sumati that Mata wanted to speak with me. You can find her in the temple. Hurry before she departs. It was late afternoon, and Sumati now excused me from my remaining duties. My concern over Ishan was paramount in my mind, but I was hesitant to bring it up with her or Mata. Walking at a quickening pace down the garden path, I became uneasy as I wondered that Mata wanted to speak with me about. అదే. చివరికి గదిలోకొచ్చాడనమాట ఇషాను. ఇషాన్ వచ్చినప్పుడు ఈమె మాట్లాడదామని చూసింది. కానీ అతను సైలెంట్‌గా ఇట్లా ఉండిపోయి మూడీగా ఉండడం ఇట్లా ఉండిపోయాడనమాట. కొన్ని రోజులయిన తర్వాత ఒక మాట సుమతి వచ్చి చెప్పిందనమాట. "మాత నీతో మాట్లాడాలంది. టెంపుల్ దగ్గరుంది. నువ్వు తొందరగా ఎళ్ళు. మాత ఎళ్ళే లోపల" ఇదంతా అని చెప్పింది. అదేంటి ఒక మధ్యాహ్నం పూట అనమాట. సుమతి అంట మేము పనిలో చేస్తది కదా! క్వార్టర్స్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక పని చెప్తారు గదా! ఆ పనిని గూడా ఎక్స్‌క్యూజ్ చేసిందనమాట. ఆ డ్యూటీస్ తర్వాత నువ్వెళ్ళు అని. ఈమె వెళ్తూ ఈశాన్ గురించే కదా అని మైండ్‌లో పెట్టుకొని వెళ్తూ ఉందనమాట. ఎట్లా తీసుకురావాలి? ఎట్లా మాట్లాడాలి మాతా ముందు అని తెలుసుకుంటూ వెళ్తుందనమాట. చిన్నగా స్టెప్స్ ఏసుకుంటూ గార్డెన్ పాకల్లి వెళ్తూ ఉంది. అక్కడ కొంచెం ఆమెకి ఇబ్బందికరంగా ఉంది. ఎట్లా చెప్పాలి మాతాకి దీని గురించి? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడ కొరకు మాత నన్ను రమ్మంది. ఇదేనా? ఇంకేమన్నా? ఇయన్నీ ఆలోచిస్తూ మనసులో తనకి వస్తూ ఉన్నాయన్నమాట ఆలోచనలు. అలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. When I arrived at the temple, I stopped outside to wait until my breathing fell again into more peaceful rhythm. Just then Mata emerged. అదే. టెంపుల్ దగ్గరకొచ్చినాక కొంచెం బయట ఆగి ఒక బ్రీత్ తీసుకుంది. బ్రీత్ నుంచి కొంచెం మంచిగా పీస్‌ఫుల్‌గా కొంచెం రిలాక్స్ మోడ్‌లోకి ఇట్లా కొంచెం వచ్చినాక మాత కలిసింది అని చెప్పి చెప్తుంది. "సుజాత యూ హావ్ కమ్" షీ రిమార్క్డ్ విత్ ఎ స్లైట్ స్మైల్. "సుజాత నువ్వు రా" అని చెప్పి మాత పిలిసింది నవ్వుతూ అని చెప్పి చెప్తుంది. "ఐ యామ్ హియర్ మాత" ఐ రిప్లైడ్ బెండింగ్ టు టచ్ హర్ ఫీట్. నేనిక్కడే ఉన్నాను మాత అని చెప్పి సమాధానం చెప్పి కాళ్ళ మీద ఆహ్, మనం అంతకుముందు రాజులైనా, గురువులైనా, మనకు విద్య నేర్పినోళ్ళైనా, పెద్దోళ్ళ ముందు ఆశీర్వాదం కొరకు కాళ్ళ మీద పడుతూ ఉంటాం కదండీ! కాళ్ళ మీద పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా! వంగి పెట్టిందనమాట. "Come, let us walk by the stream." I followed as she led me to the narrow stream that was now quite low from lack of rain. "I have been thinking about Ishan," she began. "He is of the age when he must begin training more seriously as a dancer." I nodded, glad that she was raising the issue without me having to bring it up. "Subhadra is now settled in
Indraprastha, the new city built by the Pandavas. She has begun to bring the best performance musicians and artists to the city, and already she has attracted a community of dancers. Along them is an older couple from another kingdom who are quite accomplished. They have no children together. I have met with them and spoken to them about talking him very well. He can live with them and become part of the dance community. His past will have no bearing. It will not matter there. They are well acquainted with this situation. It is an ideal move for him. He will get the best of training at the same time receive much love and care and become part of a community which he could never do here. But I want to know how you feel about this. అదే మాత పిలిచి కాళ్ళ మీద పడింది కదా! సరే ఎళ్దాం పా అని చెప్పి ఆ పక్కన చిన్న స్ట్రీమ్ లాగుంటే అక్కడ వర్షం పడుతుంది. కొంచెం చిన్న చిన్నంగా అక్కడికెళ్లారు. అకంటూ వెళ్తూ ఇషాన్ గురించి మొదలుపెట్టిందనమాట. థింకింగ్ అబౌట్ ఇషాన్ అని చెప్పి మాతనే స్టార్ట్ చేసిందనమాట. ఆ ఏజ్‌లో అతను ట్రైనింగ్ ఇంకా ఎక్కువ సీరియస్‌గా ట్రైనింగ్ అయ్యి డాన్సర్ అవ్వాలి అని చెప్తే ఈమె తల ఊపి సంతోషము. ఇదే కదా ఇష్యూ ఇంకా తీసుకొచ్చింది నాకు తెలియక వితౌట్ మీ అదే తీసుకొచ్చింది గదా! అని సుభద్ర అనే ఆమ కృష్ణుడి సిస్టర్ కదా! తనక్కడ ఇంద్రప్రస్థ అనే న్యూ సిటీలో పాండవాస్ ఉండే సిటీ దగ్గర కొత్త సిటీ బిల్డ్ చేసింది. అక్కడ ఆమ బెస్ట్ పెర్ఫార్మన్స్ డాన్సర్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్‌ని అందరిని వెల్కమ్ చేస్తుంది. ఆ కమ్యూనిటీ డాన్సర్స్ అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ ఒక ఓల్డ్ కపుల్ కూడా ఉన్నారు. ఇంకొక రాజ్యం నుంచి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకి పిల్లలేమి లేరు. ఇతను అక్కడికెళ్ళి అక్కడ మంచిగా ఉంటే విషయం ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ జరిగేది, ఇక్కడ ఆలోచించేది ఏమి ఉండదు అతనికి. హ్యాపీగా అతను అక్కడికెళ్ళినాక డాన్స్ కమ్యూనిటీలో ఇట్లా జాయిన్ అయినాక దాని గురించి ఆలోచిస్తారు. ఈ పాస్ట్ జరిగిన దాని గురించి ఇప్పుడు అడుగుతున్నయన్నీ ఏమి ఆలోచించరు. అక్కడేమి ఇబ్బందేముండదు అతనికి అని చెప్పేసి సిట్యుయేషన్ గాని ఏది ఇబ్బంది ఏమి ఫేస్ చేయరు అని చెప్పి చెప్తుంది. అతను అక్కడికెళ్తే బావుంటది అని మాతో చెప్తుందనమాట. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ అయ్యి అదే లెవెల్‌లో మంచిగా ట్రైనింగ్ అయ్యి ఉంటాడు కదా! మంచిగా కేర్ కూడా ఆ కమ్యూనిటీ మంచిగా తీసుకుంటది, చూస్తది ఇషాన్‌ని. ఇక్కడైతే చేయలేదు. ఏమి చేయలేం కదా! అని చెప్పి చెప్తుందనమాట. ఆమె భావన మాతాజీ భావన సుజాతతో చెప్తూ ఉందనమాట. నీకేమనిపిస్తుంది? ఇట్లా పంపించడానికి నీకు ఓకేనా? అని మా సుజాతని అడుగుతూ ఉందనమాట. I listened to her words with a mixture of relief and anxiety. Mata, I know it's time for him to leave. He is feeling restless here and is worrying about his future. I know that he cannot stay in the women's quarters much longer, but I continued hesitating. Will I also go there? అదే. మాతో చెప్పిన మోడ్స్ కొంచెం రిలీఫ్‌గా అనిపిచ్చింది. కొంచెం బాధ అనేది కూడా ఉంది. మాతో నాకు తెలుసు నువ్వు ఎందుకు టైమొచ్చింది ఇషాను అక్కడికెళ్ళాలి అని. ఎందుకంటే ఇక్కడున్న కాడి నుంచి అతను ఫ్యూచర్ గురించి వర్రీ అవ్వటం ఇలాంటియన్నీ చేస్తారు. రెస్ట్‌గా ఫ్రీగా ఖాళీగా ఉంటాడు. ఈ వుమెన్స్ క్వార్టర్స్‌లో గూడా అతనికి చేయటానికి ఎక్కువ కాలం ఉండటానికి కూడా బాగుండదు కదా! అని చెప్పి కంటిన్యూ చేసి అడుగుతుందనమాట. అడిగి మళ్ళీ అడుగుతుంది. నేను కూడా వెళ్ళొచ్చా అని మాతోని అడుగుతుందనమాట సుజాత. If you choose to, but I think it is better than you remain in Dwaraka for now. You will be needed here. But would you like to meet the couple? అదే. ఇఫ్ యూ చూస్ టు. నీకిష్టముంటే ఇక్కడే ఉంటే బెస్టు. నీకిష్టముంటే వెళ్ళొచ్చు అనేది చెప్తుంది గానీ, కానీ నువ్వు ఇక్కడుంటే బెటరు ద్వారకాలో. ఇక్కడ నాకు నువ్వు ఉపయోగపడతావు అని చెప్పి చెప్తుంది. వుడ్ యూ లైక్ టు అదే కొత్త కపుల్‌ని కలవాలనుందా అని అడుగుతుందనమాట. Instinctively, I shook my head quite firmly. Mata, if you say they are a fine couple and will care for Ishan, that is enough. It will be difficult for me to meet them just now, as I have not had time to adjust to this new situation and don't want to cause any conflict for Ishan. I don't want him to be torn between me and this couple. Let him go and establish his own relationship with them. Ishan and I have been inseparable since he was born, and it will be so sad for me to be apart from him. But I have been very worried about his future, and I do realize that he cannot remain here much longer.
అది. ఇంక కొంచెం తల ఊపినట్టుగా ఉంటుందనమాట. కొంచెం ఊపి కొంచెం మాత ఇక్కడ నేను ఆ కపుల్‌ని ఎవరి దగ్గరికైతే ఇషాన్ వెళ్తున్నాడో, ఆ కపుల్‌ని కలవాలని ఏమీ లేదు ప్రస్తుతానికి నాకు. వాళ్ళు ఇషాన్‌ని టేక్ కేర్ చేస్తారని తెలుసు. అది చాలు. ఈ కష్ట టైంలో నేనెళ్లి కలవటము అదంతా మంచిది కాదు. ఇషాన్ ఎళ్లి అక్కడ అడ్జస్ట్ అవుతారు. సిట్యుయేషన్ కొత్త వాళ్ళతో. ఆహ్, లేదంటే నేను మళ్ళా ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కోడలు మాట ఇది ఇషాన్‌కి తెలుస్తది. ఇదంతా ఏమీ అక్కర్లేదు. ఆహ్, ఇషాన్ టేక్ కేర్ చేస్తారు ఇదంతా. ఎళ్లి అక్కడ ముందు వాళ్ళతో రిలేషన్‌షిప్ మంచిగా బాంధవ్యాలు మంచిగా ఉంటే, ఇషాన్ అప్పుడంతా తెలుస్తది. నాకు తెలుసు. ఇషాను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడే నాకు సెపరేట్‌గా ఉండటం అనేది తెలుసు. కానీ కొంచెం బాధాకరంగా ఉంది నాకు. కానీ ఇక్కడ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉండి ఏమీ చేయలేడు. అతను ఇక్కడ ఉండగా నుంచి ఫ్యూచర్ గురించి వరీ అవుతున్నాడు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎక్కువ కాలం ఇక్కడ ఉంటే కూడా అంత మంచిది కాదు. ఇక్కడ ఉండటం కన్నా ఇక్కడ ఉండి వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉండటం వల్ల ఉపయోగం లేదు. అక్కడికెళ్ళటమే తను బెస్ట్ డాన్సర్‌గా అవుతాడు. కమ్యూనిటీస్‌లో ఎళ్లి డాన్స్ అయ్యి వాళ్ళతో మింగిల్ అయ్యి నేర్చుకోవటం అన్నీ చేస్తారు అని చెప్పి చెప్తుందనమాట సుజాత మాత. Sujata, it is also time for you to share with your son something of your past. How you came to live in the women's quarters. You don't have to tell him everything, but he should know about his father and what happened, about why you cannot live openly in Dwaraka. అది మా అత్త చెప్తుందనమాట. ఇది టైము నువ్వు పంచుకోవాలి నీ కొడుకుతో ఇషాన్‌తో. నీ పూర్వంలో జరిగిందంతా, ఎట్లా వచ్చావు వుమెన్స్ క్వార్టర్స్‌లోకి, ఎట్లా వచ్చావు అన్నీ చెప్పాలి. వాళ్ళ ఫాదర్ గురించి ఎట్లా జరిగింది, ఏంటి సిట్యుయేషన్ ఇదంతా చెప్పాలి. నువ్వెందుకు ఫ్రీగా ద్వారకాలో ఉండలేకపోతున్నావు అని కూడా చెప్పాలి అని చెప్పేసి అంటుంది. ఆఫ్టర్ టేకింగ్ ఏ డీప్ బ్రెత్ after taking a deep breath and exhaling it, I replied, "Thank you, Mata, for that counsel. Lately, he has been asking me more persistently about his father, but I was unsure of what to say." అదే. కొంచెం బ్రెత్ డీప్‌గా కొంచెం తీసుకొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అవుట్ చేస్తూ ఉండి చెప్పిందనమాట. మాత కౌన్సెలింగ్ ఇవ్వాలి. కొంచెం చెప్పాలి తనకి. ఇంతకుముందే అడుగుతూ ఉన్నాడు వాళ్ళ నాన్నగారి గురించి. ఏం చెప్పాలా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అని చెప్తుందనమాట. బీ ఓపెన్ విత్ హిమ్ అండ్ సే వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. షీ అడ్వైస్. దట్ ఈస్ ఆల్‌వేస్ బెస్ట్. అంటే ఏం జరిగిందో నిజంగా ఓపెన్‌గా అతను ఎట్లా చెప్తే ఎందుకంటే ఈమె చెప్తుంటే ఇందాక చెప్తున్నప్పుడు కూడా అడిగినప్పుడు నమ్మట్లేదు. నాకేమి నువ్వు చెప్తున్నావు గానీ నాకంత ఇదిగా లేదు అని నమ్మట్లేదు కదా! అందుకని మాతో చెప్తుంది. బాగా ఫ్రీగా ఉండి నీ మనసులో నుంచి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నీ కొడుక్కి నువ్వు చెప్పుకో అని మాతో చెప్పిందనమాట. ఎప్పుడైనా సరే ఏది జరిగిందో నిజంగా చెప్తే ముందు ముందు అది ఇబ్బందికరంగా లేకుండా ఉంటది. వెన్ విల్ హీ లీవ్ ఐ ఆస్క్డ్. ఎప్పుడెళ్తారు ఇషాను అని చెప్పి మాతోని అడిగిందనమాట. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంక్లైన్డ్ టు మీట్ ద కపుల్ దెన్ ఐ విల్ సెండ్ హిమ్ ది నెక్స్ట్ టైమ్ సమ్‌వన్ ఫ్రమ్ ద ప్యాలెస్ గోస్ టు ఇంద్రప్రస్థ. ఇట్ వోంట్ బి టూ లాంగ్ పర్‌హాప్స్ ఏ ఫ్యూ వీక్స్. అదే. నువ్వు గనక ఇంకా అదే కలుస్తానని అనట్లేదు కాబట్టి, ఆ కపుల్‌ని ఎవరి దగ్గరికైతే ఇషాన్ ఎళ్తున్నాడో వాళ్ళని కలవాలని అనుకోవట్లేదు కాబట్టి, ఇంక నెక్స్ట్ టైమ్ ఎవరైతే ప్యాలెస్ నుంచి ఇంద్రప్రస్థానికెళ్తారో అప్పుడు పంపిస్తాను. అది ఎక్కువ కాలం ఏం కాదు. కొన్ని వారాలలో అని చెప్పి చెప్తుందనమాట. I sighed again and murmured, "It will be hard for him to leave Kansani and difficult for her." అదే. ఈమె కొంచెం ఆలోచించి మళ్ళా కొంచెం అనుకుంటుంది ఆమలోమలో. ఇది చాలా కష్టంగా ఉంటది. కనసనిని వదిలిపెట్టి కసినికి కూడా కష్టంగా ఉంటది అని అనుకుంటుందనమాట. మాత స్టాప్డ్ వాకింగ్ అండ్ లుక్డ్ ఎట్ మీ. కాన్సని షీ ఆస్క్డ్. ఇక అనుకుంటుంది గదా! మాత నడుస్తూ ఉన్నారు కదా ఇద్దరు. ఇంకా నడిచేది ఆపి కాన్సని ఏంటి అని జెప్పి సుజాతకెళ్ళి చూస్తూ ఉందనమాట. అడుగుతుంది. ఐ నోడెడ్. అంబాస్ డాటర్. ద టూ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ క్లోజ్. దే హావ్ లవ్డ్ ఈచ్ అదర్ సిన్స్ హిస్ బర్త్. అదే. వాళ్ళ పాప కన్సనియి వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా దగ్గరగా ఉండటము, పంచుకోవటము, మంచిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పుట్టిన దగ్గర నుంచి ఇద్దరు బాగా ప్రేమలో ఉండటం అట్లా చేస్తున్నారు అని చెప్తుంది. "దట్ ఈస్ గుడ్. వెరీ గుడ్," షీ రిప్లైడ్ థాట్‌ఫుల్లీ. దెన్ షీ యాడెడ్, "లెట్ లెట్ దెమ్ మీట్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ ద టైమ్ ఈస్ రైట్. నౌ దే మస్ట్ ఈచ్ గో దేర్ సెపరేట్ వేస్." అది మాతో చెప్తుంది. అది మంచిది. చాలా మంచిది అని చెప్పి ఆలోచించదగింది. ఇప్పటికి
ముందు ముందు వాళ్ళు కలుసుకుంటారు ఫ్యూచర్‌లో. అది కరెక్ట్ మంచి పనే అది వాళ్ళు చేసింది. ఇప్పుడు మటికి వాళ్ళిద్దరూ వేరుగా ఉండాలి అని కూడా చెప్తుందనమాట. We had reached the palace where the narrow stream flows into the lotus pond and Mata Pass. I will leave you here, she said. Once Ishan's situation is settled, we will see what is the best for you going forward. అదే ఇట్లా ప్లేస్ ఈయన స్ట్రీమ్ దగ్గరికి మళ్ళా బ్యాక్‌వర్డ్ నడుచుకుంటూ మళ్ళా ఎక్కడైతే లోటస్ పాండ్ దగ్గర ఎక్కువ మాతను కలిస్తే అక్కడికొచ్చి మాత ఇంకా అక్కడి దాకా చెప్పేసి ఇంకా "నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పేసి ఇషాన్ సిట్యుయేషన్ సెటిల్ అయ్యేదాకా "నువ్వు ఇక్కడే ఉండువు. తర్వాత చూద్దాము. ఇంకా ముందు ముందు ఏం చేయాలి? ఎట్లా ఎళ్ళాలి?" అని చెప్పేసి ఎళ్ళిపోయిందనమాట మాత. I watched as Mata walked to join Sumati, who was standing with a group of women by the vegetable garden, sitting down to reflect on our conversation. I knew that new phase was opening for me and my son, and this filled me with more than a little anxiety as I wondered how Ishan would react to be uprooted in this way. At the same time, I was once again baffled by Mata. How did she know of my concerns over Ishan, and why did she take the time to think of us amid all the many demands on her? This was something I could never understand about Mata, but it is touched me deeply and tears began to gather in my eyes. How could it be? How could she simultaneously address so many of our problems, which seemed so insignificant in the larger scheme of things? I knew that I did not receive any more than the others. She was the same with each of us, aware of our personal challenges and committed to helping us find a solution. But why? Why did she take such care of us? I didn't understand this type of love. A sob escaped my lips as a wave of unworthiness came over me. How was I deserving of her attention? I who had rejected and doubted her for so long. అదే. మాతనే చూ చూసిందనమాట. ఇక్కడ నువ్వే ఉండు ఇక్కడ అని సుజాతని చెప్పి ఎళ్ళింది గదా! ఎక్కడైతే సుమతి చాలా వుమన్స్‌తో ఉన్నదో, అక్కడ సుమతితోకెళ్ళి కలిసిందనమాట వెజిటబుల్ గార్డెన్ దగ్గర. అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొత్త ఫేజ్ ఎట్లా ఓపెన్ అయింది, ఏంటి అని ఇంక అప్పుడు నాకు తెలుసు ఇది ఈశాన్ గురించి ఎట్లా చేస్తుంది. కొంచెం మొదట్లో నాకు కొంచెం ఆశ్చర్యపోయాను. ఈశాన్ ఎట్లా చేస్తాడో, ఈ విషయం చెప్పితే మాత చెప్పింది కదా! కపుల్ దగ్గరికి ఇంద్రస్థాన్‌కి పంపించాలి అని. ఇలా చెప్పినప్పుడు మళ్ళా మాత చెప్పింది కదా! ఇదంతా ఎట్లా తీసుకుంటాడు ఇషాను, ఎట్లా చెప్పాలి ఇషానికి అని జెప్పి, ఎట్లా ఆలోచిస్తాడు, ఏంటి మళ్ళా ఎన్ని డిమాండ్సా అని ఆమెని అడగలేదు కదా! ఆ ఇషాన్‌కి చెప్తే ఇషాన్ ఏమనుకుంటాడో అని ఇలాంటియన్నీ ఆమె మైండ్‌లో జరుగుతూ ఉందనమాట. కానీ మాత చేసే పనులు నాకర్థం కావట్లేదు. చాలా మాత చెప్పింది మంచిదే. ఎందుకిట్లా చాలా నాకు లోపలికి ఆలోచిస్తే గాని నా కళ్ళు కొంచెం బాధ కళ్ళ నుంచి నీళ్లు రావడం ఇలాంటివి జరుగుతున్నది. సైమల్టేనియస్‌లీ ఇక్కడే ఉంటది. అందరి ప్రాబ్లమ్స్ మాత ఇన్వాల్వ్ అయ్యి మంచిగా ఎట్లా చేస్తుంది. అందరికి సొల్యూషన్స్ కూడా ఇస్తుంది. నాకది అర్థం కావట్లేదు. కానీ చాలామంది ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సనల్‌గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇబ్బందికరంగా ఉన్న అలాంటి ఛాలెంజ్‌లు తీసుకొని ఆమె మనకి ఎట్లా ఆన్సర్స్ ఇచ్చి ఎట్లా మనం ఎదగాలి, ఎట్లా చేయాలి అని చేస్తుంది. ఇది ఒక్కటి అందరిని ఎట్లా కేర్‌గా తీసుకుంటుంది మాత అది నాకు అర్థం కావట్లేదు. మాత యొక్క ప్రేమ అని చెప్పి ఈమె అనుకుంటూ ఉందనమాట. అట్లా అనుకున్నప్పుడు ఆమె మీద నేను ఒక్కదాన్నే అటెన్షన్ పెడుతున్నాను. ఇన్ని కాలానికి కూడా నేనింకా డౌట్ పడుతున్నాను. అందరూ అట్లా వచ్చి అట్లా ఎళ్ళిపోతున్నారు. నేనైతే ఎందుకో మాత మీద ఒక్కోసారి సరే అంటాను. ఒక్కోసారి రిజెక్ట్ చేసి ఇంత డౌట్ పడి చానాళ్ళ నుంచి ద్వంద్వ భావంలో ఉంటున్నానో నాకు తెలియట్లేదు అని అంటుందనమాట సుజాత. మాటస్ ఎవరన్నా మాట్లాడతారా? షేర్ చేసుకుంటారా? I was so absorbed in thought that I didn't notice Ishan's approach until he was standing before me, sitting down beside me. He asked, Mata was here. Did you speak with her? Then, noticing my tears, his voice took a tone of concern. Have I caused you trouble, Amma? అదే. ఈమ చూడలేదనమాట. ఇదే మాట్లాడుతూ ఆలోచనలో ఉంది. ఇషాన్ వచ్చింది చూడలేదు. వచ్చి పక్కన నుంచుంది చూడలేదు. ఏమో పక్కన కూర్చుంది చూడలేదనమాట. ఈశాన్ అడుగుతూ ఉన్నాడనమాట. ఏమని? మాత నువ్వు
ఎళ్ళావా? అదే మాతతో మాత వచ్చింది కదా! ఎళ్లి అక్కడ మాట్లాడావా మాతతో అని చెప్పి అడిగాడనమాట. కొంచెం కళ్ళు తడి ఇలా అంతా చూసేసి, ఆ కన్సోల్‌లో చూసి, నేను నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా అమ్మా అని చెప్పి అడుగుతున్నాడనమాట ఇషాన్. షేకింగ్ మై హెడ్, ఐ వైప్డ్ మై టీయర్స్. ఐ యామ్ జస్ట్ టచ్డ్ బై మాతా's కేర్ ఫర్ us. She has arranged for you to join the dance community in Indraprasthada, the new city built by the Pandavas. It is supposed to be a very beautiful place. She has even found a fine dance couple for you to live with there. అది. తలూపుతూ కళ్ళు తుడుచుకొని చెప్తుందనమాట. నేనెళ్ళి మాత మంచిగా నన్ను కేర్ చేస్తుందని అనుకున్నాను. నీకు ఒక డాన్స్ కమ్యూనిటీలో జాయిన్ చేస్తుంది. ఇంద్రప్రస్థ అది కొత్త సిటీ. అది న్యూ బిల్ట్ సిటీ. పాండవాస్ రాజ్యం అది. ఇదేంటంటే అదొక బ్యూటిఫుల్ ప్లేస్. అందమైన ప్రదేశము. నువ్వక్కడ ఒక కపుల్‌ని కలుసుకుంటావు. ఆ కపుల్ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళతోనే ఉంటావు నువ్వు అని చెప్పి చెప్తుందనమాట. హిస్ ఐస్ లిట్ అప్. ఐ యామ్ గోయింగ్ టు ఇంద్రప్రస్థ. ఆ! ఎళ్తున్నానా అని కొంచెం ఆశ్చర్యంగా చూసి ఉన్నాడన్నమాట. ఇంద్రప్రస్థానికెళ్తున్నానా అని. యూ ఆర్ హ్యాపీ అబౌట్ దట్? ఐ ఆస్క్డ్. హి నోడెడ్. ఐ విల్ టెల్ యూ నౌ వై వి కెన్ నెవర్ లివ్ విత్ అవర్ కమ్యూనిటీ హియర్ ఇన్ ద్వారకా. When I was young, my father committed me in marriage to the head of our community, a much older and horrible man named Mahindra. I dreaded the day I would have to marry him. The condition that my father set was that he trained me to be very best dancer and that I would not marry him until I had performed in the palace. As I grew older, I fell in love with your father Uddhav, who used to meet in secret and declared our love for one another. One night after we had performed in a village, we had a secret marriage ceremony. We could have run away then, but it had been my dream to perform at the palace, and so we waited. అదే. ఇప్పుడు టైమొచ్చింది గదా! ఇంద్రప్రస్థ అంటే "నువ్వు అక్కడికెళ్ళటం ఇష్టమే కదా!" అని అంటే అతను తల ఊపాడనమాట. ఇంక తల ఊపగానే ఇంక ఏం జరిగింది? ఎందుకు మా కమ్యూనిటీ నుంచి దూరంగా ఉంటున్నాను అనేది సుజాత చెప్తుంది. నేను చిన్నప్పుడు మా ఫాదరు ఒకతనికి మా హెడ్ ఆఫ్ ద కమ్యూనిటీ మహేంద్ర అనే అతనికి అతను అంత మంచోడు కాదు. పెద్దోడు. అతనికిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. పెళ్లి చేస్తా అన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు మా నాన్నగారు. ఏంటి అంటే బెస్ట్ డాన్సర్ అయినాక చేసుకుందువు అని చెప్పి పెట్టాడు. ప్యాలెస్‌లో కూడా పెర్ఫార్మ్ చేయాలి ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పాడు. నేను పెరుగుతూ ఉన్నాను. ఒక రోజు అనుకోకుండా నేను మీ నాన్న ఉదవ్‌తో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమలో పడి తెలియకుండా మేమిద్దరం సీక్రెట్‌గా కలుసుకోవటము, ఆహ్, ఎళ్ళటము అట్లా అయింది. ఓ రోజు రాత్రి ఒక విలేజ్‌కెళ్ళాము. అక్కడికెళ్ళి మా మ్యారేజ్ సెరమనీ చేసుకున్నాము. అక్కడి నుంచి వచ్చేసాము. ఎందుకంటే ఆహ్, అప్పుడు మా డ్రీమ్ ఏంటి అంటే ప్యాలెస్‌లో పెర్ఫార్మ్ చేయాలి అని అదంతా జరిగింది. ఇట్లా చాలా దూరం ఇదంతా మేము అనుకున్నది అని చెప్పి చెప్తూ ఉందనమాట. The day finally came when the performance was set. My marriage to Mahindra was to take place right after, but I had discovered that I was pregnant with you. I paused and then said, "It was your father who chose your name." He was so excited that we were going to have a child. But Mahindra had discovered our relationship, and on the night of our escape, he had your father brutally killed, and I was wounded, burned very badly. This is how I got the scars on the backs of my legs. Anjali came at that moment and saved me. The man who committed the crime fled. Word spread that I also died. But Mahindra declared that since my body had not been found, he would search for me, and if he found me, he would drag my body through the streets of Dwaraka. That is why we have not been able to live here. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అంతా సెట్ అయిన తర్వాత ఎందుకంటే పెర్ఫార్మన్స్ రోజు వచ్చింది కదా! వచ్చినప్పుడు వీళ్ళు మహేంద్రతో ఎందుకంటే పెర్ఫార్మ్ చేసినాక ఇంక నెక్స్ట్ పెళ్ళే కదా! చేస్తానని వాళ్ళ ఫాదర్ మంచి డాన్సర్ అయినాక ప్యాలెస్‌లో పెర్ఫార్మ్ చేసినాక చేస్తానని మాటిచ్చాడు గాబట్టి అప్పటిదాకా ఆగాడనమాట. ఇంక అప్పుడు వీళ్ళు అనుకున్నారు. అప్పటికి వీళ్ళకి ముందే పెళ్లి చేసుకొని కలవడం ప్రెగ్నెంట్ అయిందనమాట తిను. ఉదవ్‌తో. అప్పుడు మీ ఫాదరు నీ పేరు ఇషాన్ అనే పేరు చూజ్ చేశాడు. మేమిద్దరం ఒక చైల్డ్‌కి బర్త్ ఇస్తుంటే చాలా సంతోషించాము ఇద్దరము. అప్పుడు సరే అనుకున్నాము. కానీ మహేంద్ర మా రిలేషన్‌షిప్‌ని పాడు చేశాడు. ఓ రోజు రాత్రి కలుసుకుంటే ఎళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు మీ నాన్నని చంపేసేసాడు. నన్నేమో బాగా
దెబ్బలు, చాలా కాలటం ఇట్లా చాలా బాధ స్థితిలో ఉన్నాను. అప్పుడు నా కాళ్ళ మీద దెబ్బలు కూడా అవేను అని చెప్పి చెప్తూ ఉందనమాట. అంజలి ఆ మొమెంట్ వచ్చి నన్ను కాపాడింది. తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది కాబట్టి నేను సేఫ్‌గా ఇక్కడ ఉన్నాను. మీ నాన్నగారు చనిపోయారు. కానీ ఆ మొమెంట్ కనుక తను ఇక్కడికి రాకపోతే ఈమెకి తనేమో చనిపోయాడని తెలిసింది కదా! సుజాత. అప్పుడు మాలిని అనమాట అప్పుడు ఫస్ట్‌లో. అప్పుడు ఏమైంది మెన్ అనే అతను ఒక క్రైమ్ కేస్ కింద ఇరుక్కునేవాడు. నేను కనుక కాపాడకపోతే కానీ అందరికి ఏం చెప్పిచ్చాడంటే ఆహ్, ఉదవ్ చనిపోయాడు. అందరిని చంపాడు. నన్ను కనుక్కోవడానికి ఎతికిచ్చాడు. అలా ఎతికితే ఆ అమ్మాయిని అందరి ముందు ఈడ్చుకొని వచ్చి నిలబెట్టాలని చూసాడు. అందుకని నేను ఇంతకాలం దూరంగా ఉన్నాను. అది అటు వెళ్ళకండా ద్వారకకి కానీ, అది ఎళ్ళకండా అని చెప్పి చెప్తుందనమాట. వాళ్ళ కొడుకు ఇషాన్‌కి చెప్తుంది. ఎందుకంటే మాతో చెప్పాలి. ఫుల్ హార్టెడ్‌గా చెప్పమని చెప్పింది కాబట్టి, ఆమె షేర్ చేసుకుంటుంది ధైర్యంగా. Ishan didn't speak for quite some time. Finally, he asked in a quiet voice, "Why is it that I remember my father then? If I never saw him, often that memory comes to me as I fall asleep at night." అది. ఇషాన్ కొంసేపు కామ్‌గా ఉన్నాడు. తర్వాత చెప్పాడు. మళ్ళా ఏంటి కామ్ వాయిస్‌లో అడుగుతున్నాడనమాట. ఎందుకు మళ్ళా నేను గుర్తు తెచ్చుకోవాలి మా ఫాదర్‌ని. ఎప్పుడు నేను చూడలేదు కదా! అదే మెమరీ ఎందుకు అని చెప్పి అనుకుంటూ నిద్రలోకి ఎళ్ళిపోయాడనమాట. Your father's presence stayed with me throughout the pregnancy and after. Soon after you were born, he came to me in a very vivid dream and held you close and spoke to you. I think Mata must have transferred the dream to you as a memory so that you could feel your father's love. His spirit hovered around us for several years after that. అది. మీ ఫాదరు వస్తూ ఉండేవాడు మధ్య మధ్యలో నేను ప్రెగ్నెన్సీ అప్పుడు. అప్పుడప్పుడు వచ్చి నువ్వు పుట్టేదాకా కనిపిస్తూ నాకు డ్రీమ్‌లో కనపడటము, నీతో మూవ్ అవుతూ క్లోజ్‌గా ఉండటం అంతా చేశాడు. ఇదే మాత నిన్ను మార్చి కలలాగా నీకొక మెమరీలాగా చేసింది. మీ నాన్నగారి యొక్క ప్రేమ ఇదంతా అని చెప్పి ఇదంతా స్పిరిట్‌గా జరిగింది. కొన్నేళ్ల క్రితం అని చెప్పి చెప్తుంది. సో, యూ రియల్లీ లవ్డ్ ఈచ్ అదర్ హి ఆస్క్డ్. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకున్నారా నిజంగా అని చెప్పి అదే ప్రేమ తత్వంలో ఉన్నారా? ప్రేమించుకున్నారా? అని చెప్పి అడుగుతుందనమాట. ఐ నోడెడ్ వెరీ మచ్. అవును అని చెప్పి సుజాత తల ఊపుతుంది. యూ బోత్ సాక్రిఫైస్డ్ యువర్‌సెల్ఫ్ ఫర్ లవ్. హి బికేమ్ స్టిల్ అండ్ దెన్ హి మర్మర్డ్ ఐ వుడ్ డూ ద సేమ్. అదే. మీ ఇద్దరు ప్రేమ కొరకు మీ జీవితాన్ని చేశారు కాబట్టి ఇంకా నేను కూడా అదే చెయ్యాలి అని చిన్నంగా చెప్తున్నాడనమాట. ఇషాన్ ఐ బిగాన్ బట్ హి ఇంటరప్టెడ్ మీ. ఇషాన్ అని చెప్పి ఏమో పిలుస్తుంటే ద ఏమన్నా మాట్లాడనీకుండా కొంచెం ఏదో మాటల్లో పెట్టి చేస్తున్నాడు. ఐ యామ్ ప్రౌడ్ టు హావ్ సచ్ ఎ ఫాదర్ హి సెడ్ ఫాండ్లీ. బట్ ఐ హావ్ వన్ క్వెషన్. వేర్ ఆర్ యువర్ పేరెంట్స్, మై గ్రాండ్ పేరెంట్స్ నౌ? వై డిడ్న్ట్ దే హెల్ప్ యూ? అదే. అంటే నేను ఒక మంచి గర్వం నాకు ఒక మంచి గౌరవంగా ఉంది. అంత తండ్రి దొరకటము అని చెప్పేసి క్వెషన్ అడుగుతున్నాడనమాట. మీ అమ్మ, నాన్న, మీ గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడున్నారు? ఏంటి? అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. వాళ్ళెందుకు నీకు హెల్ప్ చేయలేదు అని చెప్పి అడుగుతున్నాడు. I suppose they have died by now. They were helpless as this man commanded such power in the community that nobody would cross him. అదే. వాళ్ళు ఈ పాటికి చనిపోయి ఉంటారు. వాళ్ళేమి చేయలేరు. ఎందుకు అంటే, ఈ మహేంద్ర కమ్యూనిటీ హెడ్ ఉన్నారు కదా! ఆయనకు అంత పవర్‌లు అంత ఉన్నది. అతను చెప్పిన మాటే ఉంటారు. ఎవరు అతన్ని చెప్పిన మాట దాటరు అని చెప్పి చెప్తుందనమాట. అండ్ మై అదర్ గ్రాండ్ పేరెంట్స్ అని అడుగుతున్నాడు. That is my one regret, Ishan, that they have never met you. They don't even know that Uddhav had a son. Someday I hope you can see them, but now if word got out that Udan's son is alive, Mahendra would surely kill you. That is why the only solution is for you to go far away. Mata was very wise to arrange for you to live in Indraprastha. She has taken such care for both of us for all these years. We would not be alive without her. She told me that you will be leaving in a few weeks. అది నేను చెప్పలేదు నీకు. ఇంకొక గ్రాండ్ పేరెంట్స్ ఏమయ్యారు అని చెప్పి అడుగుతున్నాడనమాట ఇషాను.
అడుగుతుంటే అది ఇంతవరకు నువ్వు కలవలేదు వాళ్ళని. ఉదవ్‌కి కొడుకున్నాడని కూడా వాళ్ళకి కూడా తెలీదు. ఇది ఒక్కటి ఉన్నది. కానీ ఇంకా కొడుకు ఉన్నాడు, బతికున్నాడు అంటే మహేంద్ర చంపుతాడు నిన్ను. ఇంకా అదొక్కటే మనకి మార్గం ఏంటి అంటే మాత ఇయన్నీ తెలుసుకొని నిన్ను దూరంగా పంపిస్తుంది ఇంద్రప్రస్థానికి. అరేంజ్ చేస్తది నువ్వక్కడ ఉండటానికి. మన మాత నిన్ను, నన్ను ఇన్నాళ్ళు ఇంత కాపాడి, మంచిగా కేర్ తీసుకొని, మంచిగా చూసింది. లేకపోతే ఇట్లా చేయకపోతే ఇన్నాళ్ళు బతికుండేవాళ్ళం కాదు. ఆమె లేకపోతే అని చెప్పి చెప్తుందనమాట. అది కూడా నువ్వు కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో వెళ్తావు ఇంద్రప్రస్థానికి అని కూడా మాత చెప్పిందని చెప్తున్నా. యూ ఆర్ కమింగ్ విత్ మీ ఆరంట్ యూ అని ఇషాన్ అడుగుతున్నాడనమాట. నువ్వు గూడా వస్తున్నావా నాతో పాటు లేదా అని అడుగుతున్నాడు. నాట్ రైట్ అవే. మాత ఇండికేటెడ్ దట్ దే ఆర్ థింగ్స్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హియర్. ఐ యామ్ నాట్ ష్యూర్ వాట్ షీ వాస్ రిఫరింగ్ టు. బట్ ఐ ట్రస్ట్ దట్ వెన్ ద టైమ్ ఈస్ రైట్ షీ విల్ సెండ్ మీ. అదే ఇప్పుడైతే రావట్లేదు కానీ మాత నాకొక కొన్ని పనులున్నది ఇక్కడ. అయి చూసుకోవాలని చెప్పింది. ఆహ్, ఇప్పుడైతే కాదు. కరెక్ట్‌గా చెప్పలేను కానీ ఏదో చేస్తుంది మాత నా కొరకు. నేను నమ్మగలను. ఎప్పుడైతే టైం వస్తదో అప్పుడు కంపల్సరీగా నీ దగ్గరికి పంపిస్తది అని చెప్పి చెప్తుందనమాట సుజాత ఇషాన్‌తో. He seemed both blessed and saddened by the news. When I proved him, he said, I am eager to meet new people and find my place in the world. Yet I will miss you terribly, Amma, and this place, and also Kansani. But I know that I will come back for her one day because we have made a pledge. He didn't continue his sentence and I didn't press him. Somewhere in the back of my mind, I thought it was better for me not to know. The last thing I wanted to do now that he was leaving was to create disharmony between us. అదే. ఈ ఈ న్యూస్ గురించి ఇద్దరు కొంచెం వెళ్తున్నాడు అని ఇలాంటియన్నీ పంచుకున్నారు కదా! కొంచెం బానే అనిపిచ్చింది. కానీ కొంచెం బాధ కూడా ఉంది. ఇద్దరు ఓ చోట ఉండట్లేదు. మళ్ళా విడిపోతున్నారు కదా! అని. అట్లా ఈగర్‌తో చూస్తూ కొత్త పీపుల్‌ని కలుస్తున్నా గదా! ఆ ప్లేస్‌కెళ్తున్నా గదా! అంతా బానే ఉంది. కానీ కాన్సీని మిస్ అవుతాను అని చెప్పి అమ్మ అని చెప్తున్నాడు. కాకపోతే ఒకరోజు ఎప్పటికప్పుడు వస్తాను. అప్పుడు ప్రామిస్ చేశా కదా! అని ఆపాడన్నమాట. ఆ సెంటెన్స్ అంతవరకు చెప్పి ఇంకా ఈమె కూడా ఎక్కువ దాని మీద అడగటము, చేయటము ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే మళ్ళా ఇంకా అతని మైండ్ అక్కడ వెనక్కెళ్తూ ఉంటది కదా! అందుకని అయన్నీ తెలుసుకోకుండా మళ్ళా అదడిగి, ఇదడిగి అది వస్తది కదా! ఇంక లాస్టింగ్ ఏంటి అంటే త్వరగా నువ్వు వెళ్తున్నావు గాబట్టి ఎట్లా ఉంటదో మన యజమాని ఎట్లా ఉంటదో చూడాలి అని చెప్తుందన్నమాట. As I tossed in bed that night, I organized over what this separation from Ishan would be like. For the last 12 years, he had been my constant companion. I had lost my mother and brother, then Udo, and now I was losing him. Was I really being called to give up those who were dearest to my heart? As I struggled with these emotions, the image of Mata came before me. I was not leaving her. I would not have to give her up. She was the one who could never leave me. అదే. ఇంకా బెడ్ మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ రోజు రాత్రి గుర్తుతెచ్చుకుంటామాట. ఏంటి మా ఒకళ్ళ దగ్గర నుంచి విడిపడిపోతున్నాను. ఏంటి ఇషాన్ గురించి కూడా వస్తున్నాను. 12 ఏళ్ల నుంచి నాతో కలిసున్నాడు. మంచిగా ఉన్నాడు. స్నేహితుడుగా లాగున్నాడు. ఒకప్పుడు మా అమ్మని, నాన్నని, ఉదవ్‌ని అందరిని మా తమ్ముడిని సారీ మా అమ్మని, మా తమ్ముడిని ఉదవ్‌ని అందరిని వదులుకున్నాను. ఇప్పుడేమో ఈ టైమొచ్చింది. నేను అందరితో అంత దగ్గరగా బాగా మూవ్ అవ్వటం వల్ల ఏంటి అని ఆమె క్వెషన్ ఏసుకుంటుంది. ఈ ఎమోషన్స్‌ని ఎట్లా దాచిపెట్టుకోవాలన్నప్పుడు మాత వచ్చి నాకు ఇలాంటియన్నీ హెల్ప్ చేస్తూ ఉంది. కానీ ఆమెని వదిలి ఎళ్ళాలని లేదు. కానీ ఎట్లా ఆమె ఏం చేస్తుందో ఏంటో, ఎప్పుడు వెళ్ళాలి? ఎట్లా ఆమెని వదిలేసి ఆళ్ళని బాధ గాని నాకేమి అనిపిచ్చట్లేదు అని చెప్పి అనుకుంటుంది. అట్లా కూడా అనుకుంటుంది. Amba seemed to have been told that Ishan was leaving. She and Kansani came one last time to say goodbye to him. As usual, Ishan and Kansani went off to converse between themselves. It will be hard for you, Sujata, without him, Amba remarked caringly. అంబాకి తెలిసిందనమాట. ఇషాను ఇక్కడి నుంచి ఎళ్తున్నాడు అని తెలిస్తే ఓ రోజు వచ్చాడనమాట. కాన్సీను, అంబా వచ్చి బాయ్ చెప్దాం, గుడ్ బై చెప్దాం అని చెప్పి వచ్చారు. యూజువల్‌గా ఇషాను, కాన్స్‌ని వెళ్లి వాళ్ళు మాట్లాడుకోవటము, పక్కకెళ్ళి ఇలా చేయడం అండి. కానీ ఇది ఆహ్, అంబ చెప్తుంది, "నీకు కొంచెం కష్టంగా ఉంటది సుజాత అతను లేకపోతే" అని చెప్పి చెప్తుందనమాట. ఎట్లా
కేర్ తీసుకుంటావో, నువ్వు నేను ఎవరు కేర్ తీసుకుంటారో, ఏం చేస్తారో అర్థం కావట్లేదని చెప్పి అంటుందన్నమాట. ఐ కెనాట్ ఇమాజిన్ వాట్ లైఫ్ విల్ బి లైక్, బట్ ఐఎమ్ లర్నింగ్ నాట్ టు లుక్ ఎహెడ్, జస్ట్ టు ఫోకస్ ఆన్ ది ప్రెసెంట్ అవర్, అండ్ హీ ఈస్ స్టిల్ విత్ మీ నౌ. నేను అవన్నీ ఊహించుకొని నా లైఫ్ ఎట్లా ఉంటుందో ఇవన్నీ నేను తెలుసుకోలేదు. నేను చాలా నేర్చుకుంటున్నాను. ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు. కానీ నేను అవన్నీ ఆలోచించట్లేదు. జరిగిపోయే దాని గురించి ఆలోచించట్లేదు. జరగాల్సిన దాని గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తున్నాను. నా ముందు ఉన్నాడు ఇషాను అనేదే ఆలోచిస్తున్నాను అని చెప్పి చెప్తుందనమాట. ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ కన్సని యాజ్ వెల్. She sighed. She lives for the times when she can see him. Only then do I see any joy in her eyes. అది కన్సనికి కూడా కొంచెం కష్టంగానే ఉంటది అని చెప్పి అమ్మ చెప్తుందనమాట. ఇన్నాళ్ళు అతన్ని చూడటము, కలవటము, కుదిరినప్పుడు ఇట్లా రావటం ఇలాంటివన్నీ చేసేది. ఇప్పటిదాకా చాలా సంతోషంగా ఉన్నది. అదంతా ఆమె మిస్ అవుతది. ఆమె కళ్ళలో నేను ఆనందం చూడలేను అని చెప్పి చెప్తుంది. Perhaps it is better that they separate now before anything more develops between them. I replied, looking at her with a serious expression. Otherwise, it could mean disaster. అదే ప్రెజెంట్ ఇప్పుడు వీళ్ళు మంచిదే, వీళ్ళు సపరేట్‌గా ఉండటము. ఇంక ముందు ముందు ఎట్లా డెవలప్ అవుతారు, ఎట్లా ఉంటారు, ఏంటి ఇవన్నీ చూద్దాము అని సీరియస్‌గా కొంచెం ఎక్స్‌ప్రెషన్‌తో చెప్తూ ఉందనమాట. I am afraid it is too late for that, Sujata. Whatever relationship they have must be something from the past because it began with his birth. And it had never ended, only deepened. We will have to leave their future in Mata's hand, just like everything else. సుజాతకి చెప్తుందనమాట. అంబ చెప్తుంది. "నేను కొంచెం భయపడుతున్నాను. ముందు ముందు ఏం జరుగుతదో సుజాత. ఎందుకంటే ఇప్పుడిది కాదు వాళ్ళిద్దరు కలిసి ఉండటము. ఇషాన్ పుట్టినప్పటి నుంచి కలిసి ఉంటున్నారు. వాళ్ళ రిలేషన్‌షిప్ అంతా అలా బాంధవ్యం, సంబంధం ఇలా అంతా ఉంది. అది ఇప్పుడిది కాదు. పోయిన జన్మల నుంచి వచ్చింది అది. పుట్టుక నుంచే ఉంది కాబట్టి ఇది అట్లా ఈజీగా అయిపోయేది ఏం కాదు. కొంచెం బాధగా ఉంది. ఎట్లా వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటదో అమ్మ చేతుల్లోనే పెడదాము. ఏం జరుగుతదో చూద్దాము" అని చెప్తుందనమాట అంబ సుజాతతో. A tremor went through me as she spoke those words. One thing I would never be able to accept would be Ishan's death, which was a surety if Amba's husband found out about Kansani's feeling. And I prayed with all my heart that Mata would not allow me to put through that test. అదే. ఒకటేంటంటే నాకు భయంకరంగా అవుతుందని భయంకరంగా ఉంది నాకు. ఏంటి ఆ మాటలు అని అదే కొన్ని అనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఇషాన్ చనిపోకూడదు. ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేసుకొని ఇట్లా చేసుకుంటే మహేంద్ర చంపేశాడు కదా! అలానే ఇషాన్ కూడా అట్లా అవ్వకూడదు. ఆహ్, షూరిటీగా ఉండాలి. ఎందుకంటే అంబాస్ హస్బెండ్ ఎప్పుడన్నా కాన్స్‌ని ఫీలింగ్స్ తెలుసుకొని అసలు అదొక్కటే నేను లోపల ప్రే చేస్తున్నాను మాతని. ఇలాంటి రాకుండా ఉండాలి. ఇలాంటి టెస్ట్ పెట్టకుండా ఉండాలి ఇషాన్‌కి అని చెప్పి అంటుందన్నమాట. చాప్టర్ 17 ద వరల్డ్ బెకాన్స్. ఎవరైనా మాట్లాడితే షేర్ చేసుకోండి మాస్టర్స్. ఈ స్టోరీ చాలా బావుందండి. అందులో మాత ఎనర్జీస్ ఉన్నట్లున్నాయి. వింటుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఆహ్, అది అమ్మ ఎంత వాళ్ళ జీవితాల్ని ఆమె ముందే తెలుసుకొని ఏది మంచిది, ఎవరికి హ్మ్, ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఒక దేవతలాగా. ఆహ్, మార్నింగ్ మనం శారదామాత దాంట్లో విన్నాం గదా! ఆమె ఎంత గో త్రూ అవుతదో ఆహ్, భక్తుల కష్టాలు తీసుకొని కదండీ! అదే సేమ్ రుక్మిణీమాత గూడా అందరి కష్టాలు తన మీద వేసుకొని, అందరికి సహాయం జేసి, ఒక అమ్మ కంటే అందుకే గదా! గాడ్‌ని 1000 మదర్స్‌తో పోలుస్తారు. అవును. నిన్న మనం అనుకున్నాం కదా! సిమిలారిటీ ఉంది సీతామాతకను. అవునండి. మనం అనుకున్నాము. అదే ఇవాళొచ్చింది చూసారా? అవునవును. నేను కొంచెం ఇప్పుడు బాగా వింటుంటే మనం అనుకుందే వచ్చిందే అనుకున్నా. హ్మ్. నేను చూడకుండా ఆ! అన్నాను. అదే ఆ! వచ్చింది. కొంచెం అవును. ఎట్లా లింక్ ఉందో ఆ జన్మలో అట్లా భర్త తీసుకొని చేసింది మాత. ఈ జన్మలో రుక్మిణి మాత తీసుకొని ఇట్లా చేసి వీళ్ళని కాపాడటం, ఎక్కడికి పంపించాలి, ఏం ఆ! చెయ్యాలి, ఎవరి లైఫ్ ఎట్లా బావుంటది, ఎందుకు మాత అదంటే సుజాతని పంపించట్లేదు ఇంకా ఉన్నది. మరి ఏం చేయదలుచుకుందో మనం ముందు ముందు చూడాలి. అవునండి. అదే మళ్ళీ మన భయాలు గూడా మనల్ని
వెనక్కి లాగుతాయి. ఆమె భయం చూడండి. తన భర్త చనిపోయాడని ఇతను కూడా చనిపోతాడు భయపడుతుంటుంది గదా! ఆమె ఎప్పుడు. అది ఇషాన్‌కి అది ఆ! జరగకూడదు. మాత జరగకూడదు. టెస్ట్ ఆ! పెట్టకూడదు అని చెప్పి ఆ! అడుగుతుంది. కానీ అది భయమే గదా! ఆమెలో లోపల ఉన్న భయం. ఒకటి గో త్రూ ఇంకా అయినప్పుడు వాళ్ళకి భయాలొస్తాయి. అవును. అది ఉంది. లైఫ్‌లో ఇంకా మాతని ఏం చేస్తుంది ఒకప్పుడు తల ఊపుతుంది, చెప్పింది సరే అంటుంది గానీ, హ్మ్. మాతను ఇంకా నమ్మట్లేదు దేవత అని ఇంకా అనుకోవడంలే. ఏంజెల్ షీ ఎక్కడో ఈజ్ ఏంజెల్ అని కొంచెం అనుకోవడంలే. కొంటుంది ఆమె మనసులో. ఆ! ఆ! అవునండి. అది ఆహ్, ఏదో సంథింగ్ అంటే భక్తి రావడం అనేది అంత ఈజీ గాదండి. ఈ అవును. అవునండి. మాత్రము మా మన జీవితంలో భక్తి ఉంది అంటే అది గత జన్మల పుణ్యమే. అది అంత ఈజీగా మనం గూడా ఒక్కొక్కసారి కష్టమొస్తే ఊగిపోతాం గదా! హ్మ్. 100% ఇన్ని సమస్యల్లో సేవ్ జేసిన గాడు మనల్ని సేవ్ జేయడా అనే ఆ థాట్ రాదు ఆ టైంలో. అవును. అది ఎంత చూస్తున్నా, ఎన్ని మిరాకిల్స్ చూస్తున్నా మన లైఫ్‌లో, ఎన్ని సార్లు మనని భగవంతుడు ఏదో ఒక చిన్న అడ్డుపుల్లేసి కాపాడినా, మనం అన్నీ రియలైజ్ అయ్యి, ఫేస్ అయ్యి కూడా మళ్ళీ కష్టమొచ్చినప్పుడు అది మనీ అంత బ్రతుకు ఈజీ కాదు. మనము కలిసిపోయి ఆ! హ్మ్. మాత గొప్పదనం చేస్తుందని అందరూ త్వరగా తెలుసుకుంటున్నారు కానీ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్క ఇది మనం తెచ్చుకున్నది దాన్ని బట్టి కూడా ఉంటదనమాట. అదే 100% అమ్మ చూసుకుంటది అని వదిలేసగలిగేదా అంటే అది ఇంకా ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ డెప్త్ గదా! అది. అది భక్తిలో. అంత హ్మ్. రావాలి అంటే టైం పడతది. హ్మ్. యెస్. యెస్ అండి. అంటే మనిషికుండే ఫియర్సు, మనిషికుండే డౌట్సు అన్నీ హ్మ్. 'సుజాత' క్యారెక్టర్‌లో చూపిస్తారు. మనలాంటి వాళ్ళం ఎట్లా ఆలోచిస్తామో అట్లా ఉంటుంది కదా! తన ఆలోచన. అంతే అండి. అది అదే అలా మనం గూడా ఈ స్టోరీ చూసి ఓకే. ఇలా ఉండగూడదు. మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కాన్ఫిడెన్సు. హ్మ్. ఆహ్, అంతా ఏది జరిగినా మన హైయెస్ట్ గుడికే జరుగుతది. జరిగేదంతా మన మంచికే, జరగబోయేది మన మంచికే అనే ఆ కాన్స్టెంట్‌గా దాన్ని అఫర్మేషను చెప్పుకుంటా ఉండాలి. అప్పుడు మనము ఏదొచ్చినా గానీ తట్టుకోగలిగే శక్తి ఉంటది మనకి. అందుకనే ఆమె మళ్ళీ ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని వచ్చింది చూసావా? జరిగిపోయిన దాని గురించి హ్మ్. ఆలోచించట్లేదు. జరగని దాని గురించి ఆలోచించట్లేదు. ప్రెజెంట్ ఇషాన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి, ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఆలోచిస్తున్నాను అని కొంచెం కొంచెం వస్తుంది. అవునండి. కానీ అసలు మీరు మీరు చెప్పడం గూడా చెప్తున్నారు. ఒక్కొక్క పేరా చదివి మంచి మీనింగ్ చెప్తుంటే అసలా అందులో మునిగిపోయాను నేనైతే కంప్లీట్‌గా. ఈ 1 అవర్ ఎట్లా పాస్ అయిందో తెలియలేదనమాట. బావుంది చాలా. యాహ్! అండి. ఇది ఒక చదువుదాము. 'ది వరల్డ్ బెకాన్స్' అండి. Ishan had been gone for several weeks. It had been a tearful parting, and an emptiness had set in for me after he had left. I went about my daily duties, but life was not the same. There was nobody with whom I could talk about my new loneliness except Amma, who was an infrequent visitor these days. Sumati was the one at hand to whom I was closest, but there were so many demands on her. We had little time for private talk. I did my best to keep a cheerful appearance, knowing how helpful it was for the other woman. The days rolled by. One morning, Sumati surprised me. Someone is waiting for you in the garden by the lotus pond, a man. అదే. ఇషాను ఎళ్ళిపోయాడు. కొన్ని వారాల తర్వాత కొంచెం ఈమె కొంచెం బాధగా గుర్తు తెచ్చుకుంటూ ఒకటే ఉన్నది అని ఏదో వెల్తిలాగున్నది అని చెప్పి అనుకుంటూ ఉందనమాట. తనెళ్ళిపోయినాక. మళ్ళా డైలీ పనులు చేసుకోవటము, ఇంతే కదా లైఫ్ ఇదంతా సేమే కదా అనుకోని వెళ్తూ ఉందనమాట. ఎళ్తున్నప్పుడు అది ఒకటే లోన్‌లీగా ఉండటము, ఇక్కడ ఎవరు లేరు కదా! అంబ తప్ప. అంబ గూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటది. సుమతి ఏమో కొంచెం బిజీగా ఉండటము, పనులు క్వార్టర్స్‌లో ఇట్లానే ఉంటది. ఆమెకి చాలా పనులు డిమాండ్‌గా ఉంటది కదా! ఎప్పుడన్నా కుదిరితే ప్రైవేట్‌గా మాట్లాడటానికి వస్తుంది. ఆమె చేయాల్సింది నాకు వచ్చి చేయటం హెల్ప్ చేస్తుంది. ఇంక అందుకని ఎవరు లేరు కదా! అని చెప్పి అనుకుంటుంటే కొన్ని రోజులు అట్లా అట్లా జరిగిపోతుందనమాట. ఒకరోజు సర్ప్రైజ్‌గా సుమతి వచ్చి చెప్పింది. "నీకోసం ఎవరో వచ్చారు గార్డెన్‌లో లోటస్ పాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఒక మనిషి" అని చెప్తుందనమాట. "A man is waiting for me?" I asked, bewildered, wondering who it could be. "Who is it?" నా కోసం ఒక మా అదే మెన్నొచ్చాడా? మగాయనొచ్చాడా? ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉందనమాట. ఎవరొస్తారు? ఎవరు? అని చెప్పి అనుకుంటుంది. "గో అండ్ ఫైండ్ ఔట్" షీ రిప్లైడ్ విత్ ఎ స్మైల్. "వెళ్లి చూడు నీకు తెలుస్తది" అని చెప్పి సుమతి చెప్తుందనమాట. పుట్టింగ్ ఎసైడ్ ద వర్క్ ఐ హాడ్ బీన్ డూయింగ్, ఐ హర్రీడ్ ఔట్‌సైడ్ అండ్ కాట్ సైట్ ఆఫ్ ఎ లోన్ మేల్ ఫిగర్, హిస్ బ్యాక్ టు మీ. With growing curiosity, I approached him, and when I was just a few steps away, he suddenly turned around. For a moment, I froze. My much beloved brother stood before me.
అది. ఈమె పని పక్కన పెట్టి వెళ్ళిందనమాట. అక్కడికెళ్ళేసరికి కొంచెం దగ్గరికి ఎళ్తున్నప్పుడు బ్యాక్ సైడే చూసిందనమాట. పొడుగ్గా ఉన్నాడు ఫిగరు వెనక నుంచి చూసింది. కానీ కొంచెం దగ్గరగా ఎవరు అని తెలుసుకోవాలని ఆతృతతో ఉంది. దగ్గరికెళ్ళేటప్పటికి అతనే కొన్ని స్టెప్స్ ఉన్నాయి అన్నప్పుడు అతనే సడెన్‌గా వెనక్కి తిరిగారనమాట. ఎవరో కదా! ఆమె అట్లా ఫ్రీజ్ అయిపోయినట్టు ఉందనమాట అట్లా ఎవరు అని. తర్వాత చూస్తే తనకిష్టమైన బ్రదరొచ్చి తన ముందు నుంచున్నాడు అని చెప్పి చెప్తుంది. అభిషేక్ ఐ ఎక్స్‌క్లెయిమ్డ్. అభిషేక్ నువ్వా? అని చెప్పి అరిచిందనమాట. Malini, he came forward smiling and reached out to embrace me. But instantly I refrained from returning his embrace, ensured of how to greet his brother I had not seen in over 25 years, except for that brief moment years earlier when I had left the women's quarters to see the arrival of Arjuna. అది మాలిని అని అరిచాడనమాట. నవ్వుతూ ముందుకొచ్చాడు. అతను ఎట్లా ఏం చేయాలి? ఏంటి అని మా దగ్గరికి వస్తున్నసరికి కొంచెం చాలా కొంచెం చానాళ్ళ తర్వాత రావటము, చూడటము, ఏం చెప్పాలి వాళ్ళ బ్రదర్‌కి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉందనమాట. ఎందుకంటే ఆల్రెడీ 25 ఇయర్స్ అయిందనమాట. తర్వాత ఎందుకంటే ఈమె క్వార్టర్స్‌కి వచ్చి ఉండటము అప్పటినుంచి చానాళ్ళు సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఒక్కసారి ఆ వుమెన్స్ క్వార్టర్స్ దగ్గర ఒకసారి అర్జున్ వచ్చినప్పుడే బయటకొచ్చింది. అంతే తప్ప ఎప్పుడు రాలేదనమాట. Was the same one I knew when I was young, or had he changed to such an extent that I would not recognize the brother I had once so loved? Taking a step back, I took a good look to him. He had grown into a tall, muscular, and fine looking man. Wearing the garb of a warrior, his neck and ears were adorned with gold ornaments that displayed his status. Now in his late 30s, although already there were thin creases on his forehead and around his eyes, and I suspected that he had not had an easy life since our parting. అది 25 ఏళ్ళు అయింది కదా! కొంచెం ఆలోచించింది. అతను ఇన్ని సంవత్సరాలు అయింది కదా! నేను వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉండబట్టి. అప్పుడు ఒకసారి అరే! అర్జున్ వచ్చినప్పుడే నేను బయటకొచ్చింది. ఇదంతా ఏంటి చిన్నప్పుడు చూసింది ఇప్పుడు అట్లానే ఉన్నాడా? గుర్తుపట్టానా? అతనేనా? ఇతనేనా? ఇయన్నీ మన మైండ్‌లో మెదుగుతూ ఉందన్నమాట. కొంచెం ఆలోచించి వెనక్కొచ్చి చుట్టూ చూడటము కింద నుంచి అతన్ని వర్ణిస్తుంది వాళ్ళ తమ్ముడిని అభిషేక్‌ని. ఎంత పొడుగ్గా టాల్‌గా ఉన్నాడు. ఇతను వారియర్‌లాగా నెక్, ఇయర్స్, బంగారం ఆర్నమెంట్స్ పెట్టుకున్నాడు. ఏంటి ఇదంతా అని చెప్పి నేను లేట్ 30స్‌లో చూసాను ఇతన్ని. అంటే కొంచెం ఇట్లా ఉన్నాడు. ఫోర్‌హెడ్ అతను 30 ఏళ్ళలాగా కొంచెం వయసులాగా ఉంది. కళ్ళు ఇదంతా నాకు కొంచెం డౌట్‌గా ఉంది. ఇదేనా లైఫ్ మేము వేరుపడిన దగ్గర నుంచి ఇట్లా ఉన్నాడా ఏంటని కొంచెం డౌట్ పడుతూ ఉందన్నమాట. Malini, it is you. I have finally found you after so long. Hearing the emotion in his voice, I reached out and took his hand. మాలిని నువ్వే కదా! నేను చానాళ్ళు పట్టింది నిన్ను వెతకడానికి చాలా కాలాలు పట్టింది అని అతను ఎమోషన్‌తో బాగా మంచి వాయిస్‌తో చెప్తూ ఉంటే అప్పుడు ఏమో ఆయన దగ్గరికెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడన్నమాట. చేయి పట్టుకున్నాడన్నమాట. How did you find me? I asked in a whispering voice. It has been so long, Abhishek. Malini has died, and I have been reborn as Sujata. అదే. "నువ్వు నన్నెట్లా కనుక్కున్నావు?" అని చెప్పి మా చిన్న వాయిస్‌తో అడుగుతుందనమాట. చిన్నంగా అడుగుతుంది. "చానాళ్ళయింది గదా అభిషేకు, మాలిని ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు నేను మళ్ళా రీబర్త్ సుజాతలాగా పుట్టాను సుజాత" అని చెప్పి చెప్తుందనమాట. "ఐ నో" హి రిప్లైడ్ క్వైట్‌లీ యాస్ హి టైటెండ్ హిస్ హోల్డ్ ఆన్ మై హ్యాండ్. అది. నాకు తెలుసు అని చెప్పి సమాధానం చెప్పి చెయ్యి గట్టిగా పట్టుకొనున్నాడనమాట. అండ్ ఐ వాస్ నాట్ దేర్ టు ప్రొటెక్ట్ యూ యాస్ ఐ ప్రామిస్డ్ అవర్ మదర్. ఐ యామ్ సో సారీ. సో వెరీ సారీ. నేను నిన్ను చిన్నప్పుడు కాపాడతాననని ప్రామిస్ చేశా గదా! ఆ! అది నేను నిన్ను చూడలేదు. నేను ఆ టైంలో లేను అక్కడ. అందుకని నేను అమ్మకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయాను. సారీ, సారీ అని చెప్పి చెప్తున్నాను. హౌ డిడ్ యూ ఫైండ్ మీ? నువ్వు నన్నెట్లా కనుక్కున్నావు అని అడుగుతుందనమాట. ఇట్ ఈస్ ఎ లాంగ్ స్టోరీ అండ్ ఐ విల్ టెల్ ఇట్ టు యూ. లెట్ అస్ సిట్ సమ్‌వేర్. అదే. ఇది ఒక పెద్ద కథ. చాలా సేపు పడతది. ఇదంతా చెప్దాము. ఒక చోట కూర్చొని మాట్లాడదాం అని చెప్పి అంటున్నాడు. ఐ లెడ్ హిమ్ టు ఏ సెక్యూర్డ్ ప్లేస్ నియర్ ద టెంపుల్ వేర్ వి వుడ్ స్పీక్ అన్‌డిస్టర్బ్డ్. Once we had seated ourselves, I took a long look at him and smiled. "You look well, Abhishek. Are you happy and well?" He nodded. "And your parents?" అదే.
ఒక ప్లేస్ సెక్యూర్‌గా ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉన్న డిస్టర్బ్ చేయని ప్లేస్‌లో ఎళ్లి కూర్చొని మాట్లాడదాం అని చెప్పి ఎళ్లారనమాట. ఇద్దరు కూర్చున్నారు. ఆ కూర్చున్నప్పుడు సుజాత చూస్తూ ఉందనమాట. అతని వైపు చూస్తూ సుజాత చూస్తూ నవ్వుతూ ఉందనమాట. చూసి నవ్వుతూ చెప్తుంది. "నువ్వు మంచిగా సెట్ అయ్యావు. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నావా?" అని చెప్పంటే, "అవును. మీ పేరెంట్స్‌తో ఉన్నావా?" అని చెప్పి అడుగుతుందనమాట. "ద ఓన్లీ పేరెంట్స్ ఐ నో మాలిని వర్ అవర్ పేరెంట్స్." ఎవరో గాదు. నా తల్లిదండ్రులు మాలిని నువ్వే మాలిని వర్ అవర్ పేరెంట్స్ మనకి ఉన్న పేరెంట్సే తప్ప ఎవరు లేరు అని. బట్ డిడ్‌న్ట్ మహేంద్ర ఫైండ్ యువర్ పేరెంట్స్ ఫర్ యూ? వాజంట్ దట్ వై యూ లెఫ్ట్? మహేంద్ర మీ తల్లిదండ్రులు నువ్వు ఇక్కడ గాదు రాజుల కుటుంబంలో అప్పుడు అన్నాడు కదా! రాజు కుటుంబంలో పుట్టావు కదా! మహేంద్ర కనుక్కోలేదా? అందుకే కదా నువ్వు వెళ్ళిపోయింది అని చెప్పంటే, హి సైడ్ ఇట్ వాస్ ఎ లై. డు యూ వాంట్ టు నో వై హి సెంట్ మీ అవే? I looked at him baffled. You may not know this, but Mahendra had been pursuing Amma for quite some time. Pitaji turned a blind eye and wouldn't believe her when she told him about the way Mahendra was making advances. He could not imagine that it was true. One day unexpectedly came home early, and when I returned the back room, I found him on top of her. He had raped her. They were both on the floor, and he was holding her down with his hand over her mouth while she was struggling to free herself. అది ఈయన సైగలు చేసి చెప్తున్నారు. ఇదంతా అబద్ధము. అప్పుడు పంపించింది మహేంద్ర నన్ను ఇంకొక పేరెంట్స్ నువ్వు ఇక్కడ కాదని చెప్పి పంపించింది. నీకు చెప్తాను అసలు ఏమైంది అనంటే అతని వైపు చూస్తూ చెప్తున్నాడనమాట. మహేంద్ర అమ్మని కొంతసేపు అయినాక ఈ పితాజీ ఏమో గుడ్డిగా నమ్మాడు అతన్ని. తండ్రి నమ్మటం వల్ల ఆమె అతను అమ్మేమో తెలుసుకోలేకపోయింది మహేంద్ర సంగతి ఇట్లా అడ్వాన్స్‌గా ముందుకెళ్తాడని. నాన్నకు గూడా తెలీదు. గుడ్డిగా నమ్మాడు అతని గురించి. ఇదంతా నేను తెలుసుకోలేకపోతున్నాను. గుర్తు తెచ్చుకుంటే ఇదంతా నిజం కాదు. ఒకరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను ఇంటికి వచ్చాను. వచ్చినప్పుడు ఆ బ్యాక్ రూమ్‌లో నేను చూసాను. పైకి తీసుకొనెళ్ళి ఆమెని రేప్ చేశాడు అమ్మని. వాళ్ళిద్దరూ ఫ్లోర్ మీద ఉండి అతని నుంచి ఎట్లా కిందకి రావాలి అని ఆమె ట్రై చేస్తుంటే తప్పించుకోవాలని నోరు మూసాడు. నోరు మూసి ఆమె ఎట్లా అతని నుంచి కిందకి రావాలని చూస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. If I had not home then, I don't know what else he would have done to her. He might have strangled her. I ran from there, terribly distressed by what I had witnessed. My rage was beyond my control for many hours, and I only returned home late in the evening. After Pitaji had gone to sleep, Amma sat with me and in tears whispered that her friend Mohit was going to take her away. I didn't argue with her. I didn't try to stop her because I knew she would never be able to face Mahendra or the other dances again. అది. కొంతసేపయినాక ఇంటికొచ్చాను. నేను ఇది జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ చాలా కొంచెం భయంగా ఉంది. ఎక్కడికెళ్ళాలో తెలీదు. కొంతసేపయినాక వచ్చాను. నేనే కాబట్టి చూసాను సాక్షి అనుకుంటారు. ఇదంతా నా చేతుల్లో ఏం లేదు. కొన్ని గంటల వరకు. తర్వాత ఇంటికొచ్చి చూసేసరికి నాన్న నిద్రపోతున్నాడు. అమ్మ నాతో కూర్చొని చెప్పింది. నా ఫ్రెండ్ మోహిత్‌తో వెళ్తున్నాను. అతను తీసుకెళ్తాడు అని జెప్పి నేనింకా దీని గురించి ఆమెతో ఆర్గ్యూ చేయడం గానీ ఏమీ చేయలేదు. నన్ను ఆపొద్దు. ఎందుకంటే ఇక్కడున్నాననుకో మహేంద్ర అదర్ డాన్సర్స్ ముందు నేను ఉండలేను అని చెప్పి చెప్తూ ఉందనమాట. ఇది ఇవాల్టితో ఎండ్ చేసుకుందాం మాస్టర్స్.